అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము, పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకట వేలతో ముందుకెళ్ళిపోతే, ఈ రోజుకి మేము ఎన్ని బాధలు పడతాం, వ్యవస్థలని నిర్వీర్యం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు, ఒక పక్క నుంచి సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు, ఒక పక్క నుంచి వెల్ఫేర్.